వెల్కమ్ టు మిస్టర్ హెల్త్ టీవీ. నేను మీ నవీన్. సమ్మర్లో మనం చేసే చిన్న చిన్న మిస్టేక్ల వల్లే మన కిడ్నీలు డేంజర్లోకి వెళ్తూ ఉన్నాయి, మన కిడ్నీలు పాడైపోతూ ఉన్నాయని చెప్పేసి డాక్టర్స్ చెప్తుంటారు. అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ కిడ్నీ సమస్యలు వస్తూ ఉంటాయి, కిడ్నీలు హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి, వీటి గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం వచ్చేసి డాక్టర్ కేర్ హోమియోపతి హాస్పిటల్లో ఉన్నాము. మనతో ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ సుధీర్ గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, కిడ్నీ హెల్త్ ఎక్కడ చూసినా, ఎందుకంటే ముందు మన కిడ్నీలు బాగుంటే మనం అన్ని విధాలుగా బాగుంటాము. ఆ క్రియాటిన్ వాల్యూ పెరుగుతూ వెళ్తుంటే ఇతరత్ర డిసీజులు కూడా వస్తూ ఉంటాయి. సమ్మర్లో ముఖ్యంగా మనం చేసే మిస్టేక్లు ఏంటండి కిడ్నీలు చెడిపోవడానికి? యూజువల్గా మనకి కిడ్నీస్ అన్నది ఒక ఫిల్టరింగ్ సిస్టమ్ బాడీలో. ఎప్పుడైతే కిడ్నీల మీద లోడ్ ఎక్కువ పడుతుందో దాని ఇంపాక్టు చాలా క్రిటికల్ అవుతుంది. సో యూజువల్గా మనం చూస్తే ఎండలో సమ్మర్లో మనకి డీహైడ్రేషన్ అంటే మనకి శరీరంలో ఎప్పుడైతే నీరు శాతం సరిపోదో దాని ఇంపాక్ట్ కిడ్నీస్ మీద ఉంటుంది. యూజువల్గా కిడ్నీస్ ఫిల్టర్ బ్లడ్ని చేస్తున్నప్పుడు యూరిన్ ద్వారా మనకి మలినాలు అయిపోయి వాటర్ కంటెంట్ లూజ్ అవుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనకి సమ్మర్లో చెమట రూపాన స్వెట్ రూపాన ఎక్కువ మనకి ఎప్పుడు వెళ్ళిపోతుందో ఫర్దర్గా మనకి ఫ్లూయిడ్ లాస్ అంటే వాటర్ తగ్గిపోవటం వల్ల డీహైడ్రేషన్ లక్షణాలు కనపడటం వల్ల వెంటనే మనకి ఎప్పుడైతే డీహైడ్రేషన్ స్టార్ట్ అవుతుందో కిడ్నీలకి సరిగ్గా నీరు అందక అంటే బ్లడ్ మనకి ఫిల్టర్ చేయడానికి కష్టం అవుతుంది. ఎందుకంటే వేడి వల్ల బ్లడ్లో మార్పు అది వచ్చి మనకి కిడ్నీస్ దగ్గర ఫిల్టరేషను కష్టం అవుతుంది కిడ్నీస్కి. అందుకని అక్యూట్ కిడ్నీ ఇంజరీ అని అంటాం. సో ఎప్పుడైతే మనకి వడదెబ్బ తగులుతుందో దాని ఇంపాక్ట్ కూడా కంపల్సరీగా కిడ్నీస్ మీద ఉంటుంది. కిడ్నీలో ఒకవేళ స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి అనేటప్పుడు మనకి ఏమైనా పెయిన్ లాంటి ఇక్కడ బ్యాక్ సైడ్ పెయిన్ వస్తుందండి అంటే బ్యాక్ పెయినా లేకపోతే కిడ్నీలో స్టోన్ ఉంది కాబట్టి ఈ పెయిన్ వస్తుందని ఎట్లా తెలుసుకోవాలి సార్? యూజువల్గా మనకి బ్యాక్ పెయిన్కి తర్వాత మనకి కిడ్నీ పెయిన్కి అన్నది ఏంటి అంటే ఎప్పుడైతే మనం హిస్టరీలో వాళ్ళకి ఫాల్టీ డైట్ ఉంటుందో ప్లస్ ఈ నొప్పి నాకు వెనకాల భాగం నుంచి నడుం దగ్గర ఈ సైడ్ నుంచి ఇక్కడ వరకు నొప్పి వస్తుంది అని రేడియేట్ అవుతుంది అని ఉన్నప్పుడు వాళ్ళకి పెయిన్ చాలా సివియర్గా వస్తుంది. ఏంటి అని అంటే స్టోన్ మధ్యలో ఆగింది, యూరిన్ ఫ్లో కూడా ఆగుతోంది అని చెప్పేసి ఉండటం వల్ల దీని పెయిన్ సివియర్గా వస్తుంది. యూరిన్ వెళ్ళటానికి కష్టంగా ఉంటుంది, పెయిన్ అది ఎక్కువ ఉంటుంది, వామిటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి, కొంతమందికి హై ఫీవర్ వస్తుంది. వెంటనే ఇట్స్ ఎమర్జెన్సీ కండిషన్. సో యూ హ్యావ్ టు మీట్ ది హాస్పిటల్, గో టు ది హాస్పిటల్. ఓకే, ఒకవేళ కిడ్నీ స్టోన్స్ పరిమాణం ఎంత ఉంటే హోమియోపతిలో మెడిసిన్స్ మంచిగా ఉన్నాయంట? యూజువల్గా మీకు ఏ సైజ్ అయినా అంటే మెజారిటీ స్టాగ్ హార్న్ క్యాలిక్యులస్ అంటాం, అంటే చాలా పెద్ద రాళ్ళు, వాటిని స్టాగ్ హార్న్ అని అంటాం. ఆ రాళ్ళకైతే సర్జరీయే పరిమితం. కానీ స్టాగ్ హార్న్ క్యాలిక్యులస్ అన్నది మెజారిటీ చాలా తక్కువ మందికి వస్తుంది. లేకపోతే ఎవరైతే జాగ్రత్తలు తీసుకోరో, ఆహార నియమాలు పాటించరు, వాటర్ ఇంటేక్ తీసుకోరు, ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటారో వీళ్ళకి అప్పుడు అంత పెద్ద పరిణామంలో వస్తాయి. ఇప్పుడు ఒకవేళ సరే మీరు స్వెట్టింగ్ రావడం వల్ల డీహైడ్రేట్ అవుతుంది అంటున్నారు కదా, స్వెట్టింగ్ రాకుండా ఏసీలో కూర్చుంటా ఉంటారు చాలామంది. సో మన బాడీ నుంచి వెళ్ళాల్సిన లవణాలు వెళ్ళకపోయినా ఇబ్బంది అయినా సార్? కంపల్సరీగా. ఎందుకు అని అంటే మనకి ఎలక్ట్రోలైట్స్ అని చెప్పేసి మన బాడీలో ఉంటాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు కిడ్నీ దగ్గర మనం చూస్తే మేజర్గా మనం సోడియం లెవెల్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే సోడియం కంటెంట్ మీకు ఎక్కువ పడుతుందో కిడ్నీ మీద భారం, ఆటోమేటిక్గా మీకు కిడ్నీ యొక్క ఫంక్షనింగ్ స్ట్రెయిన్ అవుతుంది. సో కంపల్సరీగా మనకి ఎప్పుడైతే డీహైడ్రేషన్ ఉంటుందో, సోడియం లాస్ అది కూడా ఉంటుందో ఆటోమేటిక్గా మనకి ఇబ్బంది పెరుగుతూ ఉంటుంది. అది సఫిషియెంట్ వాటర్ అంటే మన బాడీకి ఈ సమ్మర్లో ఎంత తీసుకోవాలి సార్? ఎన్ని లీటర్లు తీసుకోవాలి? యూజువల్గా ప్రతి ఒక్కళ్ళకి మినిమం రిక్వైర్మెంట్ 2 to 3 లీటర్స్ వాటర్ ఆఫ్ ఉండాలి. సమ్మర్లో కంపల్సరీగా కొద్దిగా ఎక్కువే తీసుకోవాలి. చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటి అని అంటే నేను వంటలోకి వెళ్ళలేదు కదా అని చెప్పేసి వాటర్ తక్కువ తాగించేస్తూ ఉంటారు. కానీ ఇంటర్నల్గా దాని ఒక స్ట్రెయిన్ కిడ్నీస్ మీద పడుతుంది. సో దాహం వేసేంత వరకు కూడా ఆగకుండా కొద్దిగా మనం జాగ్రత్తగా ఉంటే దీని నుంచి తప్పించుకోవచ్చు. కొంతమంది నేను మాటికి యూరిన్కి అది వెళ్ళవలసి వస్తుంది అని చెప్పి యూరిన్ చాలామంది బాత్రూమ్ బాగాలేదను
రిటైన్ చేస్తూ ఉంటారు. తక్కువ లేకపోతే యూరిన్కి వెళ్ళటం కోసం అని చెప్పేసి వాటర్ తక్కువ తక్కువ తాగుతూ ఉంటారు. ఈ 3 కూడా పెద్ద తప్పిదాలే. కంపల్సరీగా దాని ఇంపాక్ట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ప్లస్ కిడ్నీ మీద భారం కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే, కిడ్నీలు పాడైపోతున్నాయి అని తెలిపే సంకేతాలు ఏమన్నా ఉంటాయి సార్ మన బాడీలో? యూజువల్గా ఇప్పుడు కిడ్నీ పాడవుతుంది అని అంటే అందరికీ తెలిసింది మామూలుగా క్రియాటినిన్ లెవెల్ పెరుగుతుంది. సో క్రియాటినిన్ అన్నది ఎప్పుడు పెరుగుతుందో కిడ్నీ ఫంక్షనింగ్ సపోర్ట్ తగ్గుతోంది అని అర్థం. ఓకే, సో కంపల్సరీగా ఈ క్రియాటినిన్ పెరగటం కూడా ఎప్పుడైతే మనకి కిడ్నీ ఒక స్ట్రెయిన్ కండిషన్కి వెళ్ళి ఇంజరీకి గురవుతుందో అప్పుడే కనబడుతుంది. కానీ లేకపోతే మామూలుగా రెగ్యులర్గా మనకి ఏమీ ఎలివేటెడ్ అవ్వదు. కొన్ని ఆహారాలు తీసుకున్నప్పుడు కూడా మనకి ఎలివేటేషన్ అది కూడా కనబడుతుంది. సో సమ్మర్లో బేసిక్గా మనం ప్రాపర్ ఇంటేక్ ఫుడ్స్ అయ్యి ఎస్పెషలీ పుచ్చకాయ లాంటివి, వాటర్ మెలన్, కుకుంబర్స్ లాంటివి, కీరా దోసకాయ లాంటివి తీసుకున్నప్పుడు వాటర్ రీటైన్ అయినప్పుడు మనకి కిడ్నీస్ మీద భారం కూడా పడకుండా ఉంటుంది. చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటి అని అంటే, నాకు దాహంగా ఉంది, నాకు వడదెబ్బ తగులుతుంది కదా అని చెప్పేసి కూల్ డ్రింక్స్ లేకపోతే క్యాఫినేటెడ్ డ్రింక్స్, స్టింగ్ లాంటివి ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు. చాలామంది ఆల్కహాల్ అది కూడా తీసుకుంటూ ఉంటారు. ఎప్పుడే అంటే నాకు వాటర్ కంటెంట్ని రీప్లేస్ చేద్దామన్న ఒక ఉద్దేశంతో, నాకు దాహం తీరుతుంది కదా అని ఒక ఆలోచనతో ఈ కూల్ డ్రింక్స్ అయ్యి తీసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే షుగరీ ఇంటేక్ ఎక్కువ అవుతుందో ఆటోమేటిక్గా మీకు బ్లడ్ ఫ్లోలో మీకు కిడ్నీస్ దగ్గర స్ట్రెయిన్ వస్తుంది. కంపల్సరీగా మనకి ఇబ్బంది పెరుగుతుంది. ఆల్కహాల్ తీసుకోవటం వల్ల నీరు ఎక్కువ అయ్యి కిడ్నీ దగ్గర మనకి స్ట్రెయిన్ అవుతుంది తగ్గిపోవటం వల్ల. సో ఇండైరెక్ట్గా మీరు తీసుకునే కూల్ డ్రింక్, మీరు తీసుకునే ఆల్కహాల్ సమస్యని పెద్ద చేస్తుందే కానీ తగ్గించదు. సో ఎప్పుడైతే ఓకే నేను ఆల్కహాల్ తీసుకోవట్లేదు కదా, ఓన్లీ ఒక థమ్స్అప్ పెప్సీయో ఏదో తీసుకుంటున్నాను కదా, రామ్ చరణ్ తీసుకున్నాడు నేను తీసుకుంటున్నాను కదా అని అనుకుంటారు. వాళ్ళు ఒక సిప్పే తీసుకుంటారు, మనం బాటిల్ తీసుకుంటాం. ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఇది కిడ్నీలోకి వెళ్ళి స్ట్రెయిన్ అవుతుందో అప్పుడు మీకు రాళ్ళ ఉత్పత్తి అన్నది కూడా ఉంటుంది. సో కిడ్నీలో స్టోన్ ఫార్మేషన్కి ఒక మేజర్ కారణం ఫ్రీక్వెంట్గా కార్బొనేటెడ్ డ్రింక్స్ అయ్యి తీసుకోవటం వల్ల. సో దానికంట మనకి మజ్జిగ, చిలికేసిన మజ్జిగ ఒకటి ప్లస్ కోకోనట్ వాటర్ ఈజ్ వెరీ గుడ్ ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోలైట్. మనకి కిడ్నీకి మంచిది, ఆటోమేటిక్గా కూడా మీకు డ్రైన్ అయిపోతాయి. సో కరెక్ట్గా బ్యాలెన్స్ అది ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ కూడా ఉంటుంది. కాబట్టి షుగరీ వాటరీ డ్రింక్స్ కంట కోకోనట్ వాటర్, బటర్ మిల్క్, బార్లీ నీళ్లు చాలా మంచి ఈ సమ్మర్లో. కానీ డాక్టర్ కేర్ హోమియోపతిలో మీరు వచ్చినప్పుడు కారణంతో పాటు లక్షణాలు బట్టి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అది తీసుకున్నప్పుడు సర్జరీ లేకుండా శాశ్వత పరిష్కారం కోసం డాక్టర్ కేర్ హోమియోపతిలో మీకు మంచి ఫలితాలు అయ్యి ఉన్నాయి. ఎస్, ఇది మన కిడ్నీ హెల్త్ బాగుండాలంటే డాక్టర్ గారు చెప్పినట్టుగా ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి. అదేవిధంగా మీకు కిడ్నీ స్టోన్స్ కావచ్చు, లేదంటే ఈ క్రియాటిన్ వాల్యూ కావచ్చు పెరుగుతూ ఉంది అని అంటే మీకు హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి డాక్టర్ సుధీర్ గారు అయితే చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా కావాలంటే హాస్పిటల్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. నమస్తే.